నమస్తే, వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. నేను సునీత. ఉప ముఖ్యమంత్రి పదవి అనేది పాలనలో ముఖ్యమంత్రికి సహకరించేందుకు ఉద్దేశించిన బాధ్యత అని, ప్రభుత్వ పాలనా భారం మొత్తం ముఖ్యమంత్రి ఒక్కరే మోయడం కష్టమని, ఆ కష్టంలో పాలు పంచుకోవడానికి ఆ స్థాయి కలిగిన నేత ఒకరుంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే కొండా వెంకట రంగారెడ్డిని 1959లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ఉప ముఖ్యమంత్రిగా అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి నియమించారు. అలా కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు 1956లో నీలం సంజీవరెడ్డి తొలి ముఖ్యమంత్రి అయ్యాక 1959లో కొండా వెంకట రంగారెడ్డిని ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు మనకు 16 మంది ఉప ముఖ్యమంత్రుల పదవిని అలంకరించారు. వీరిలో ఏ ఒక్కరు కూడా ముఖ్యమంత్రి పదవిని అందుకోలేకపోయారు. నిజానికి ముఖ్యమంత్రికి పాలనా పరంగా అన్ని విషయాల్లోనూ, ప్రభుత్వ నిర్వహణ పరంగా ముఖ్యమంత్రి తీసుకునే అన్ని నిర్ణయాల్లోనూ ఉప ముఖ్యమంత్రి సలహా తీసుకోరు. కనీసం వారికి చెప్పను కూడా చెప్పరు. అలాంటప్పుడు అసలు ఆ పదవి ఎందుకు సృష్టించినట్లు? ఇతర మంత్రులకు కేటాయించినట్లుగా ఉప ముఖ్యమంత్రికి కూడా ఒకటో రెండో శాఖలు కేటాయించడమేంటి? మంత్రికి ఉప ముఖ్యమంత్రికి తేడా ఏమిటి? దీనిని బట్టి అర్థమయ్యే విషయం ఒకటుంది. పాలనా సౌలభ్యం కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం, కొన్ని వర్గాల ఓటర్లను జోకొట్టడం కోసం ఉప ముఖ్యమంత్రి అనే ఎరను వేస్తారు అని విశ్లేషకుల అభిప్రాయం. ఒక్క కొండా వెంకట రంగారెడ్డి మాత్రమే అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డికి పాలనలో చేదోడు వాదోడుగా ఉన్నారు తప్ప, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రులుగా నియమితులైన వారు ఉత్సవ విగ్రహాలుగానే మిగిలిపోయారు. ఒకరిద్దరు మినహా మిగిలిన వారు రాజకీయంగా తెరమరుగైపోయారు. కొంతమంది అయితే కనీసం వారి నియోజకవర్గాల్లో కూడా తెలియదు అంటే ఉప ముఖ్యమంత్రి పదవి స్థాయిని మన ముఖ్యమంత్రులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం అంతగా దిగజార్చారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ వంతొచ్చింది. ఆయన అభిమానులకి కూడా ఈ డిప్యూటీ సీఎం అనే పదవి నచ్చనప్పటికీ ఏదో సర్ది చెప్పుకుంటున్నారంతే. పవన్ కూడా ఇతర మంత్రులలాగా తన శాఖలకు సంబంధించిన నిర్వహణకే పరిమితమవుతున్నారు. మొన్న విశాఖపట్నంలో జరిగిన పార్ట్నర్షిప్ సమ్మిట్ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడా కనబడలేదు. అది ఉప ముఖ్యమంత్రికి ప్రభుత్వంలో ఉన్న విలువ అంటూ ఒక వీర మహిళ తన ఆవేదన వ్యక్తం చేసింది. నిజానికి ఉప ముఖ్యమంత్రి పదవిలో ఒద్దికగా ఇమిడిపోయి ఉండే కంటే జనసేన అధ్యక్షుడిగా మంత్రివర్గం బయట ఉంటూ రాష్ట్రమంతా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ఉన్నట్లయితే పవన్ కళ్యాణ్ ఇమేజ్ మరింత దూసుకుపోయి ఉండేదని ఒక వాదన. ప్రభుత్వం పరంగా తెలుసో తెలియకో జరుగుతున్న కొన్ని తప్పులను ఎత్తి చూపించడానికి కూడా అప్పుడు పవన్ కళ్యాణ్కి అవకాశం ఉండేదనే అభిప్రాయం జన సైనికులు కొందరిలో వ్యక్తమవుతుంది. 6వ వేలు అని చెప్పుకునే ఉప ముఖ్యమంత్రి పదవిలో సుఖంగా మరో 15 ఏళ్లు సేద తీరుదామని పవన్ కళ్యాణ్ అనుకుంటే ఆంధ్రప్రదేశ్కు ఆయన 16వ ఉప ముఖ్యమంత్రిగా గుర్తుండిపోతారు.